సమూయేలుకు ఒకసారి అర్థం కాలేదు, 2 సార్లు అర్థం కాలేదు, 3 సార్లు అర్థం కాలేదు, 4వసారి సేవకుడికి అర్థమైంది. ఈసారి నువ్వు వెళ్ళి ఈ స్వరము కనుక నువ్వు మళ్ళీ వినబడితే నువ్వు సమీపంగా వెళ్ళి దేవుని సమీపంగా వెళ్తున్నావు అంటే ఎలా వెళ్ళాలో తెలుసా? చేతులు కట్టుకుని చెప్పండి అయ్యా, నీ దాసుని వింటున్నాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు ఒక్కసారే ప్రపంచము యొక్క ఇజ్రాయేల్ చరిత్ర యొక్క అభిషేకము, వారి గురించిన యొక్క జ్ఞానము, వారిని నడిపించగలిగినటువంటి శక్తి మొత్తాన్ని ఒక బండిలా ప్యాకేజ్గా నీ బుర్రలో అభిషేకంగా మార్చిపెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే, ఈ వాక్యము ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడంటే అదే గొప్ప అభిషేకం ఈ దినాన. ప్రత్యేకించి మేము వచ్చి నూనె మీ మీద పోయాల్సిన అవసరం లేదు. సమూయేలు నెత్తి మీద నూనె పోసి పంపించాడు ఎక్కడైనా?